హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గంగవాయిల్ కూరపప్పు. ఈ గంగవాయిల్ కూరపప్పు టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు కందిపప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో వాటర్ యాడ్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. పప్పు ఇలా బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 to 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ గంగవల్లి కట్టను తీసుకొని ఈ ఆకుకూరలో కాడలు తీసేసి ఆకులు మాత్రం తీసుకొని బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గంగవాయిల్ కూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తితో ఒకసారి రుబ్బుకోవాలి. పప్పు ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మీరు పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులోకి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 3 కట్ చేసిన ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 క్రష్ చేసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పప్పులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని కొద్దిగా మరిగించుకోవాలి. పప్పు ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పును ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి గంగవాయిల్ కూర పప్పు తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.